ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి గమనించండి, ప్రతి నెల 6వ తారీఖున మనం పిల్లలకి భోజనాలు పెడుతూ ఉన్నాం. ఈ 6వ తారీఖున జరగబోయే ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థన చేయండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 8వ అధ్యాయము 35వ వచనము. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదాల యొద్ద కూర్చుండేట్టు చూచి భయపడిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు గెరాసేనీల ప్రాంతములో ఒక వ్యక్తిని 2000 దెయ్యాలు పట్టి, ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా అరణ్యంలోనూ సమాధుల్లోనూ తిరుగుతూ బట్టలు కట్టుకోకుండా సిగ్గులేని జీవితాన్ని, భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న ఒక వ్యక్తి జీవితంలో యేసయ్య అద్భుతాన్ని చేశాడు. ఆమెన్. ఈరోజు అదే వాగ్దానాన్ని నీకు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? నీ కుటుంబములో, నీ జీవితంలో బహుశా కొన్ని అవమానాలతో నీవు ఉన్నావేమో. నీ కుటుంబములో కొందరు దేవుణ్ణి విడిచి తిరుగుతూ ఉన్నారేమో. బాధ్యత లేకుండా ఉన్నారేమో. ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య బహుశా నీ కుటుంబము కానీ నీ పరిస్థితులు ఉన్నాయేమో. ఈరోజు నిన్ను చూచిన నీ తండ్రి, నిన్ను ఎరిగిన నీ తండ్రి నిన్ను స్వస్థపరుస్తానని, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న నీ స్థితిగతుల్ని అద్భుతమైన రీతిలో ఆయన కడతానని ఈ వాగ్దానం ద్వారా తన ప్రేమను ఈరోజు నీకు, ఈ వాగ్దానాన్ని వింటున్న నీకు ఆయన వెల్లడి చేస్తూ ఉన్నారు. ఆమెన్. జనులందరూ వచ్చారట. మొన్నటిదాకా వ్యక్తి ఈ బట్టలు లేకుండా తిరిగాడు కదా, సమాధుల్లో ఉన్నాడు కదా, అరణ్యంలో ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళందరూ చూడడానికి వస్తే, ఏ వ్యక్తి అయితే అప్పటి వరకు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో అదే వ్యక్తి బట్టలు కట్టుకుని స్వస్థత పొందుకుని యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడట. హల్లెలూయా. ఎటువంటి జీవితాన్ని దేవుడు ఎలా మార్చేశాడో చూడండి. ఈరోజు దేవుడు నీ ప్రార్థన విన్నాడు. ఆయన నీ ప్రార్థన విన్నాడు గనుకనే నీ స్థితిగతులు, నీ పరిస్థితులు కూడా దేవుడు గొప్పగా మార్చబోతున్నాడు. ఆమెన్. నీ బిడ్డల జీవితం గురించి నువ్వు భయపడుతున్నావు కానీ, నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆందోళన పడుతున్నావు కానీ, ఇదిగో దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల. హల్లెలూయా. నువ్వేమాత్రం భయపడొద్దు. బహుశా ఇప్పటి వరకు కొన్ని నిందలు నీ మీద పడ్డాయేమో, గతించిన నెల వరకు కూడా. ఈ నెలలోంచి అటువంటి పరిస్థితి నీకు యేసు నామములో రాదంతే. ఆమెన్. నువ్వు ప్రభువుని పట్టుకున్నావు, నువ్వు దేవుని పాదాలను ఆశ్రయించావు గనక, వాగ్దానం మీద నమ్మకంతో ఉన్నావు గనక, నువ్వు దేవుని కొరకు నిలబడాలన్న ఆలోచన కలిగి ఉన్నావు గనక ప్రభు నిన్ను తలగానే ఉంచుతాడు తప్ప తోకగా ఉంచడు. హల్లెలూయా. భయంకరమైన స్థితిగతుల్లోంచి ఈరోజు చాలామంది విడుదల పొందుకోబోతూ ఉన్నారు. ఆమెన్. బలమైన ప్రార్థన చేయి. ఈ వాగ్దానం ఎత్తుపెట్టి, దేవా నీవిచ్చిన వాగ్దానం ఈరోజు నా పట్ల నెరవేర్చు తండ్రి, నన్ను ఆశీర్వదించు ప్రభు అని నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేసినట్టయితే, నువ్వెక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావో నీ పక్షాన దేవుని ప్రణాళికలు గొప్పగా నెరవేరబోతూ ఉన్నాయి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.